కేజీబీవి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం. ఇది బాధితుల కోసం, ఈ రోజుటి ఆడపిల్లల కోసం, రేపటి భవిష్యత్తుకి బాట వేసే వాళ్ళ కోసం. మంచి వసతి, సరైన ఆహారం, ఉత్తమ విద్య ఎంత అత్యున్నత స్థాయిలో ఉన్నా ఇవి మాత్రమే అందమైన బాల్యానికి దారి తీయలేవు. తమను ప్రేమించే వాళ్ళు ఉన్నారన్న భరోసా కావాలి. తమను ముందుకు నడిపించే వాళ్ళు ఉన్నారన్న నమ్మకం కుదరాలి. కంటికి రెప్పలా కాచుకుంటున్నారనే ధీమా ఉండాలి. అనేక రూపాల్లో తమ చుట్టూ ఉన్నది తమ అమ్మా నాన్నలే అని అనిపించాలి. కేజీబీవి సాధించిన అతిపెద్ద విజయం ఇదే. కేజీబీవిలో టీచర్లే తల్లిదండ్రులవుతారు. ఏంటా అల్లరి అని ఆడపిల్లల్ని గుప్పెట్లో పెట్టుకునే టీచర్లు వెతికినా కనిపించరు. గుండెల్లో పెట్టుకునే టీచర్లే సదా మనకి కనిపిస్తూ ఉంటారు. కేజీబీవి బాలికల ఆరోగ్యం పట్ల కూడా దృష్టి పెట్టింది. ఆరోగ్యమైన బాల్యం ఉన్నప్పుడే అందమైన బాల్యం ఉంటుందని, అభివృద్ధి దిశగా అడుగులేసే బాల్యం ఉంటుందని నమ్మింది. క్లాస్ రూమ్ పరీక్షలతో పాటు ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని చూసుకునే పరీక్షలు ఉంటాయి. చదువుల సంగతి పిల్లలు చూసుకుంటే వాళ్ళ ఆరోగ్యాల సంగతి కేజీబీవి చూసుకుంటుంది. దీనికోసం కేజీబీవి ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించుకుంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం తర్వాత అరటిపండు వరకు ఆరోగ్య సూత్రాన్ని అడ్డంగా రాసినట్టు టైం టేబుల్ ఉంటుంది. ఇక్కడి పిల్లలు ఆడతారు, పాడతారు, కసిగా చదువుతారు, వారి నైపుణ్యాలకి పదును పెట్టుకుంటారు. ఇక్కడి టీచర్లు ఆడనిస్తారు, పాడనిస్తారు, ఆనందంగా చదవనిస్తారు. పిల్లల నైపుణ్యాలను పసిగట్టి వాటికి సానబెడతారు. రెక్కలనిచ్చి వారిని ఆకాశానికి ఎగరనిస్తారు. ఆడపిల్లలు ఈ పోటీ ప్రపంచంలో నిలబడటానికి, తాముగా నడిచి 1,00,000 అవరోధాలను బద్దలు కొట్టడానికి, అందమైన భవిష్యత్తుకి దారి చదును చేసుకోవడానికి, చెక్కిన బాణాల్లా రేపటిలోకి దూసుకెళ్లడానికి, అమ్మాయిలు విజయం పక్కపక్కనే నిలబడటానికి ఇప్పుడు ఒక భరోసా ఉంది. ఆ భరోసా పేరు కేజీబీవి. మీరు మీ పిల్లల్ని కేజీబీవి వరకు నడిపించండి. అక్కడి నుండి విజయం వరకు కేజీబీవి చూసుకుంటుంది. కేజీబీవీలలో ప్రవేశాల గురించి, అక్కడి బాలికల చదువు స్థితిగతుల గురించి పల్నాడు జిల్లా జీసీడీఓ మేడం రేవతి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు రాకీ మీడియా. పల్నాడు జిల్లా జీసీడీఓ రేవతి మేడం గారు మనతో ఉన్నారు. పల్నాడు జిల్లాలో ఉన్న కేజీబీవి స్కూల్స్ గురించి మేడం గారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం గారు. నమస్తే. పల్నాడు జిల్లాలో కేజీబీవి స్కూల్స్ ఎన్ని ఉన్నాయి మేడం? పల్నాడు జిల్లా మొత్తంలో 24 కేజీబీవీలు ఉన్నాయండి. 24 కేజీబీవీలలో 6,300 మంది బాలికలు చదువుకుంటున్నారు ప్రస్తుతము. అంటే కేజీబీవి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటుందా? కేజీబీవీ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అండి. ప్రతి కేజీబీవీలో స్ట్రెంత్ మినిమం ఎంత ఉంటుందండి? స్ట్రెంత్ అంటే మ్యాక్సిమం ఎంత ఉండాలి అలా ఉందా? శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ప్రతి క్లాస్కి 40 చొప్పున 6 నుంచి 12 వరకు 7 క్లాసులకి 280 మంది బాలికలకి ఇక్కడ అవకాశం ఉంటుంది. అంటే ఏ క్లాసులో కూడా 40 మందికి మించి విద్యార్థులు ఉండకూడదా? ఉండకూడదండి. అంటే కేజీబీవి ఎంట్రన్స్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చినట్టుంది. ఎప్పుడు మేడం నోటిఫికేషన్ ఇచ్చింది మీరు? యాక్చువల్గా 12వ తారీఖు నుంచి ఆన్లైన్ అడ్మిషన్స్ తీసుకుంటున్నారండి. ఆన్లైన్ అప్లికేషన్స్ అప్లై చేసుకున్న తర్వాత ఏప్రిల్ 1 వరకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్ర కార్యాలయం వారే సెలక్షన్ చేసి జాబితాని స్కూల్స్కి పంపిస్తారు. సెలెక్ట్ అయినటువంటి తల్లిదండ్రులకి ఫోన్ ద్వారా మెసేజ్ వెళ్తుంది. ఇప్పుడు ఎంట్రన్స్కి సంబంధించి కేజీబీవీల ప్రవేశానికి సంబంధించి నోటిఫికేషను అది 6th క్లాస్కి ఉంటుంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి ఉంటుంది, అంతేనా? అంతేనండి. సాధారణంగా 6th, 11th ఫ్రెష్ అడ్మిషన్స్ ఉంటాయి. 7, 8, 9, 10 మరియు ఇంటర్ సెకండ్ ఇయర్కి ఖాళీ ఉన్నటువంటి సీట్లలో కూడా ప్యారలల్గా లేటరల్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఇందాక మీరు 6th నుంచి క్లాస్కి మ్యాక్సిమం 40 అన్నారు. ఇంటర్మీడియట్ ఎలా ఉంటుంది? ఇంటర్మీడియట్ కూడా అంతే అండి, 40 సీట్లు. 40 సీట్లు ఉంటాయి. సో గ్రూప్స్ ఏముంటాయి ఇంటర్లో? మన జిల్లాలో వచ్చేటప్పటికి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, సిఎస్సి వొకేషనల్ అండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని సిఎస్సి వొకేషనల్ కోర్సు ఉన్నాయి. 5 డిఫరెంట్ కోర్సెస్. అయితే ఒక కోర్సు ఒక కేజీబీవీలోనే. ఫర్ ఎగ్జాంపుల్ కేజీబీవీ నర్సరావుపేటలో ఎంపీసీ ఉంటుంది, కేజీబీవీ రొంపిచెర్లలో సిఈసి ఉంటుంది. ఒక గ్రూపే ఉంటుందండి. మొత్తం 24 కేజీబీలు ఉన్నాయి. ఎంపీసీ అనేది అన్ని చోట్ల ఉండదు, బైపీ అన్ని చోట్ల ఉండదు. అంటే కొన్ని చోట్ల ఎంపీసీ ఉంటుంది, కొన్ని చోట్ల బైపీ ఉంటుంది, కొన్ని చోట్ల సిఈసి ఉంటుంది, అంతే కదా? ఎస్, అంతేనండి. ఓకే. ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్కి కోచింగ్ ఎలా ఇస్తారు మీరు? ఎంసెట్ కోచింగ్ ఇంటర్ అయిపోయిన తర్వాత అనే దానికన్నా కూడా ఇంటర్తో పాటుగా జరుగుతుందండి. విద్యాశక్తి అనేటువంటి ఒక ప్రోగ్రాం రన్ అవుతుంది కేజీబీవీలలో.
సో ఈ ప్రోగ్రాం ద్వారా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్కి సంబంధించి రోజు ఒక గంట సేపు వీళ్ళకి ఐఐటి మద్రాస్ వారి సహకారంతో క్లాసులు జరుగుతాయి, ఆన్లైన్ క్లాసెస్. సో దీని ద్వారా పిల్లలకి అకాడమిక్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వివరాలు, అలాగే ఎంసెట్ కోసం కూడా ప్రిపరేషన్ జరుగుతుంటుంది. ఇంటర్కి సంబంధించి ప్రైవేట్ కాలేజీలు చాలా ఉన్నాయి ఈరోజు. ఇంటర్లో అంత పోటీ ఉంది. కేజీబీవీల్లో చదివేటటువంటి విద్యార్థులు ఇంటర్కి సరిపడా సంఖ్య ఉన్నారా? అర్బన్ ఏరియాలో కొద్దిగా తక్కువగా ఉంది, ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి. కానీ రూరల్లో మాత్రం కేజీబీవీలు ఓన్లీ ప్రత్యామ్నాయం అండి. కేజీబీవీలు మినహా వాళ్ళకి ఉండడం లేదు. అందున ఆడపిల్లలకి సేఫ్టీ కావాలి అని అంటే సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు కేజీబీవీ అండి ప్రస్తుతం. ఇంటర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయండి కేజీబీవీల్లో? లాస్ట్ ఇయర్ 75% జూనియర్ ఇంటర్ ఉందండి, 90% సీనియర్ ఇంటర్ ఉంది. ఈ సంవత్సరం ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంటర్లో రిజల్ట్స్ పెంచడానికి ప్రత్యేకంగా మీరు చేసే కృషి ఏంటి? బ్రిడ్జ్ కోర్స్ ఒకటి ఉందండి. అంటే 10th నుంచి రాగానే డైరెక్ట్గా ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసేయకుండా వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఎంత ఉందో తెలుసుకొని కొంచెం కాన్సెప్ట్స్ని మళ్ళీ బేసిక్ నుంచి మొదలు పెట్టుకోవడం. మావి రెసిడెన్షియల్ స్కూల్స్ కాబట్టి టైం గురించిన సమస్య ఉండదు. అలాగే విజయపథం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాము. దీనిలో ఏంటి అని అంటే ప్రతిరోజు ఒక గంట సేపు స్లిప్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఈజీ అవుతుంది, ఎగ్జామ్కి అంతసేపు కూర్చోవడం రాయడం కూడా తేలిక అవుతుంది. ఆ విజయపథం మాకు విజయాన్ని సాధించి పెడుతుందని ఆశిస్తున్నామండి. మేడం, అడ్మిషన్స్ విషయం వస్తే మరలా 6th క్లాస్కి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. వీటికి అర్హతలు ఏంటి? ఎవరు అప్లై చేయాలి? ప్రతివి బాలిక అప్లై చేయొచ్చండి. అయితే ప్రయారిటీ ఉంటుంది. ఎవరికి ప్రయారిటీ అని అంటే కేజీబీవీలు పెట్టిన ఉద్దేశమే బడి బయట పిల్లలకి, అలాగే డ్రాప్ అవుట్ చిల్డ్రన్కి అవకాశం ఇవ్వడం కోసం. వాళ్ళిద్దరికీ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఆ తర్వాత అనాథ పిల్లలు, సింగిల్ పేరెంట్ పిల్లలు, తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్నటువంటి పిల్లలు, దివ్యాంగులు, వీళ్ళకి మొదటి ప్రయారిటీ ఉంటుంది. ఆ తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ అండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ దెన్ ఓసీ, ఇలాగా అవకాశాలు ఉంటాయి. అంటే పేరెంట్స్ లేని వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు జనరల్గా. అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కండి ముందు డ్రాప్ అవుట్స్ బడి బయట పిల్లలకి, బయట ఉన్న పిల్లలకి ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత పేరెంట్స్ లేని పిల్లలకి. అవునండి. ఆ తర్వాత సింగిల్ పేరెంట్. మీరు ఇందాక బడి మానేసిన పిల్లలు అన్నారు. బడి మానేసిన పిల్లలు ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు? మనకి స్కూల్స్ నుంచి అండి, హెడ్ మాస్టర్స్ దగ్గర నుంచి ప్రైమరీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ మధ్యలో డ్రాప్ అవుట్ లిస్టులు ఉంటాయి మన దగ్గర. యూడైస్లో నుంచి కానీ లేదంటే ఎంఈఓస్ దగ్గర నుంచి కానీ ఐడెంటిఫై చేస్తాము. అండ్ మాకు ఇన్ఫర్మేషన్ అదర్ డిపార్ట్మెంట్స్ అండి, సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు ఉన్నారు, అంగన్వాడీలు ఉన్నారు. సో వీళ్ళ ద్వారా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన వీళ్ళతో కోఆర్డినేట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము ఐడెంటిఫై చేసి ఆ పిల్లలకి అవకాశం ఇస్తామండి. మీరు 24 స్కూల్స్ ఉన్నాయి కేజీబీవీలు పల్నాడు జిల్లా అని చెప్పారు. ఇందులో బాలికలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. బాలికలు ఎంకరేజ్ చేయడానికి అంటే 6th నుంచి ఇంటర్ దాకా కేజీబీవీలో చదివించాలి అన్న అవగాహన పేరెంట్స్ కలగడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు మీరు? యాక్చువల్గా పేరెంట్ మీటింగ్స్ కండక్ట్ చేస్తాము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. అలాగే మన టీచర్స్ కొద్దిమంది 1-2 టీచర్స్ కలిసి కొన్ని ఏరియాలకి ఎక్కడైతే అవసరం ఉంది, ఎక్కడైతే మీడియా వెళ్ళలేదో ఆ ప్లేసెస్కి టీచర్సే వెళ్ళి క్యాంపెయినింగ్ తెలియచేస్తారు. అండ్ ఇంకొకటి, మన దగ్గర చదివినటువంటి పిల్లలే వాళ్ళ బంధువులకి, వాళ్ళ స్నేహితులకి, అందరికీ తెలియచేసి అడ్మిషన్స్ తీసుకొని వస్తారండి. కేజీబీవీలో మొత్తం బాలికలే ఉండేది. బాలికలకు సంబంధించి ఎటువంటి శ్రద్ధ తీసుకుంటారు? అందరూ హాస్టల్లో ఉండేవారేగా. అవును. వీళ్ళ పట్ల ఎటువంటి శ్రద్ధ చూపుతారు మీరు? రౌండ్ ద క్లాక్ సూపర్విజన్ ఉంటుందండి. రౌండ్ ద క్లాక్ టీచర్స్ ఉంటారు మనకి. నైట్ డ్యూటీలో టీచర్స్ ఉంటారు, ఏఎన్ఎం ఉంటారు. సో ఏ టైంలో అయినా సరే ఏఎన్ఎం మనకి అందుబాటులోకి రావాలి. ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా ఏఎన్ఎం రికార్డ్ చేసుకొని మెడిసిన్ ఇస్తారు. ఫుడ్ ప్రొవిజన్ ఉంటుంది, న్యూట్రిషియస్ ఫుడ్ మనకి మెనూ డిజైన్ చేసి ఇచ్చున్నారు, దాని ప్రకారం ఉంటుంది. ఓకే, సో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ కేజీబీవీకి, నైట్ సూపర్విజన్ అండ్ ఏఎన్ఎం. సహజంగా ఏంటంటే చిన్నపిల్లలు పేరెంట్స్ దగ్గర గడపాల్సినటువంటి ఏజ్లో కేజీబీవీలో ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉండాలి. అవును. బాలికలు డిప్రెషన్ ఫీల్ అవ్వకుండా, అదే స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మీరేమన్నా మోటివేట్ చేస్తారా ఇక్కడ? రెగ్యులర్ కౌన్సిలింగ్ ఇవ్వటం కానీ? ఎస్ రెగ్యులర్ టైం టేబుల్లో అయితే
పీఈటీ ద్వారా యోగా ఒకటి ఉంటుందండి, రెగ్యులర్ యాక్టివిటీ అది. యోగా ఆటలు పిల్లల్ని కొంతవరకు ఇంటిని మరిపిస్తాయి. ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ డిప్రెషన్ లాంటివి ఏవి దగ్గరికి రావు. దానికి తోడుగా ఈ మధ్య మా ఎస్పీడీ గారు ప్రవేశపెట్టింది ఏంటి అని అంటే మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ అండి. సో ఈ కౌన్సిలర్స్ స్పెషల్గా కేజీబీవీస్ మీద ఫోకస్ ఉంది, వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తున్నాము. సో వీళ్ళు పిల్లల్లో ఆ డిప్రెషన్ లాంటివి కాకుండా వీళ్ళు ఎందుకు వచ్చారు, ఏమిటి, అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి, వీళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతలు ఏంటి, వీళ్ళు ఎలా ఉండాలి స్కూల్లో అనేటువంటి తెలియజేయటం వలన పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. ఇందాక మీరు మెనూ గురించి చెప్పారు. మెనూ క్వాలిటీ ఉండే విధంగా మీ సూపర్విజన్ ఏముంటుంది ఇక్కడ? టెండర్స్ ద్వారా ప్రొవిజన్స్ అన్ని తీసుకుంటామండి. ప్రొవిజన్స్, వెజిటబుల్స్ ఏదైనా టెండరర్స్ ద్వారా వస్తుంది. ఆ టెండరర్స్ కమిటీ క్వాలిటీ చెక్ చేసి జాయింట్ కలెక్టర్ గారి కమిటీ అధ్యక్షన సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో రెగ్యులర్ సూపర్విజన్స్ ఉంటాయండి. మంత్లీ నేను విజిట్స్ చేయాల్సి ఉంటుంది. విజిట్ చేసినప్పుడు వెజిటబుల్స్, ఫుడ్ ఐటమ్స్ అన్ని చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్నల్ గా ప్రతి స్కూల్లో స్టూడెంట్సే ఫుడ్ కమిటీ మెంబర్స్ గా ఉంటారండి. వీళ్ళు ప్రతిరోజు ఫుడ్ టేస్ట్ చేసి ఫుడ్ టేస్ట్ రిజిస్టర్లో ఎంటర్ చేస్తారు. సో దాంట్లో ఏదైనా వేరియేషన్ ఉంటే వెంటనే ప్రిన్సిపల్ గారు కుక్స్ తోటి మాట్లాడటము, మేము వచ్చినప్పుడు అది ఒక నెల వచ్చినప్పుడు దానికి ముందు రోజుల్లో ఉన్నటువంటి ఫుడ్ ని చెక్ చేయడం, రిజిస్టర్ ని చెక్ చేయడము, ఎక్కడన్నా ఉప్పు ఎక్కువైంది, ముక్కలు ఉడకలేదు అనేటువంటి కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు వంట వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడము జరుగుతుంది. అలాగే ఫుడ్ కమిషన్ విజిట్స్ ఉంటాయండి. ఇప్పటికీ పల్నాడు జిల్లాలో ఈ రోజుకి 3 మెంబర్స్ ఆఫ్ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ విజిట్ చేశారు. వాళ్ళు కూడా మాకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. ఏదైనా పొరపాటు చేస్తుంటే కరెక్షన్స్ కూడా ఉంటాయి. మేము డైట్కు సంబంధించి లేదా డిప్రెషన్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్ సంబంధించి చెప్పారు. అయితే అకాడమిక్ దీంతో పాటుగా అసలు స్కిల్స్ డెవలప్ చేయడానికి ఎందుకంటే ఎంత ఉన్నా కూడా బయట జాబ్ రావాలంటే స్కిల్ డెవలప్మెంట్ ఉండాల్సిందే. ఆ పరంగా మీరు తీసుకునే చర్య ఏంటి? ఎస్, సో ఈ స్కిల్ ఎడ్యుకేషన్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేజీబీవీల్లోనూ ఈ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేశారండి. గత అకాడమిక్ ఇయర్ వరకు కూడా 13 కేజీబీవీల్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉండేది. ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లో మొత్తం రిమైనింగ్ 11 కూడా ఇచ్చారు. ఇప్పుడు మొత్తం 24 కేజీబీవీల్లో కూడా వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉంది. బహుశా దాన్ని ముందు మనం స్కిల్ ఎడ్యుకేషన్ అని పిలవాలి. మామూలుగా అయితే 9 నుంచి 12 తరగతుల వరకు వొకేషనల్ ఎడ్యుకేషన్. కానీ ఈ అకాడమిక్ ఇయర్ ఏం చేశారనంటే ప్రీ వొకేషనల్ ఎడ్యుకేషన్ అని చెప్పనని 6 నుంచి 8 తరగతుల పిల్లలకి కోర్సును ముందుగానే ఇంట్రడ్యూస్ చేశారు. వాటి కోసం కౌశల్ బోధ్ అనేటువంటి పుస్తకాన్ని కూడా స్టేట్ ఆఫీస్ వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. అవి అన్ని కేజీబీవీలకి ప్రతి స్టూడెంట్కి ఒక బుక్ చొప్పున డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగిపోయింది. పిల్లలు ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు. ఇంకా ఏంటంటే ప్రతి స్కూల్కి వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి ప్రతి స్కూల్కి 15,000 రూపాయలు ఇచ్చారు కేవలం ఈ ప్రీ వొకేషనల్ పిల్లల్ని ఎక్స్పోజర్ విజిట్ కి తీసుకెళ్ళటానికి. చుట్టుపక్కల ఉన్నటువంటి వృత్తులు ఏంటి, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏ వృత్తిలో ఏ నైపుణ్యాలు కావాలి అనేది వాళ్ళే ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ఎక్స్పోజర్ విజిట్ కోసం కూడా అమౌంట్ ఇచ్చున్నారు. మన వాళ్ళందరూ కూడా తీసుకువెళ్తూ ఉన్నారు. బయట ప్రపంచాన్ని పరిచయం చేయడం. ఎస్, ఓకే. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 10th క్లాస్ రిజల్ట్ రావడానికి వీలుగా కేజీబీలో ఎటువంటి యాక్టివిటీస్ అమలు చేశారు మీరు? దీని దగ్గర ఇందాక చెప్పుకున్నామండి విజయపథం అనేటువంటి కార్యక్రమము. విజయపథంలో ఏంటంటే మా సెక్రటరీ గారు చెప్తారు, దేవానంద్ రెడ్డి గారు, స్మాల్ స్టెప్స్ ఎవ్రీ డే గివ్స్ అ బిగ్ సక్సెస్ అని చెప్పననేసి. సో ప్రతిరోజు చేసే చిన్న పనులే ఒక అలవాటుగా మారి మీ విజయానికి నాంది పలుకుతాయి అని. సో విజయపథం కాన్సెప్ట్ అది. 10th క్లాస్ పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 8:30 లోపు, అలాగే రాత్రి 1 ఈ డైలీ ఎగ్జామ్స్ అనేవి పెట్టడం జరిగింది. సో ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు చదువుకున్నది టెస్ట్ రాయడం వలన వాళ్ళకి మెమరీ పవర్ ఉంటుంది, కరెక్షన్ ఎక్కడ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. ఏకవిఘ్న ఎగ్జామ్ రాయడానికి ఆ స్కిల్స్ కూడా పెన్ను పట్టుకోవడం, దగ్గర చేయి నొప్పి లేకపోవడం లాంటివి, కూర్చొని రాయగలిగే ఏకాగ్రత అన్ని అలవాటు పడతాయి. అలాగే సిఎస్సి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి 100 days యాక్షన్ ప్లాన్. రిజల్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది 10th కేజీబీలో? గత 2 సంవత్సరాలుగా
మేము స్లోగా ఇంప్రూవ్ అవుతూ ఉన్నామండి. 2% 3% చొప్పున ఈసారి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. గత సంవత్సరం 87% ఉంది 10th క్లాస్లో. ఈ సంవత్సరం 90% టార్గెట్ చేసుకొని ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు కేజీబీవీలు 24 ఉన్నాయి. ఉండే కొంది ఇందులో ప్రవేశాల సంఖ్య కూడా మీ మీద ఒత్తిడి పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో. అంటే సీట్ల సంఖ్య పెంచడం కానీ లేదా కొత్త కేజీబీ స్కూల్స్ ఏర్పాటు చేయడం కానీ ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా ఈ పల్నాడు జిల్లాలో? ప్రస్తుతానికైతే ఏమీ లేదండి. సీట్లు పెంచాలి అనన్నా, కొత్త కేజీబీవీలు ఇవ్వాలన్నా, కేజీబీవీలు అనేది కేంద్ర ప్రభుత్వం వారి ప్రోగ్రామ్. కేంద్ర ప్రభుత్వం వాటా 60% ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా 40% ఉంటుంది. అలాగే కేజీబీవీలు అనేవి ఎక్కడైతే గర్ల్స్ లిటరసీ రేట్ నేషనల్ యావరేజ్ కన్నా తక్కువ ఉందో అక్కడ ఏర్పాటు చేశారు. సో అవన్నీ కూడా చూసుకొని చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఏమీ లేదు. ఇప్పుడు కేజీబీవీలో విద్యార్థుల సంఖ్యను గమనించినట్లయితే ఎక్కువ మంది ప్రవేశాలు ఉన్నాయి, 40 మించి కూడా మిమ్మల్ని అడిగే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా సందేహించేటువంటి పేరెంట్స్ ఉన్నారా? కేజీబీవీలో తమ పిల్లల్ని జాయిన్ చేయాలి అని సందేహించేవాళ్ళు? లేదండి. అంటే ఎక్కువగా మాకు అడ్మిషన్స్ జరుగుతున్నాయి, మళ్ళీ డ్రాప్ కూడా అవుతున్నారు. ఎందుకనంటే పిల్లలు తల్లిదండ్రులను వదిలి ఉండలేక హాస్టల్ వాతావరణంలో వాళ్ళకి కొత్త అవడం వలన 6th క్లాస్లోను ఇంటర్లోను 40కి 40 అడ్మిషన్లు చేస్తాము. ఓ 10 రోజులు గడిచేటప్పటికి ఒకళ్ళు ఇద్దరు మళ్ళీ డ్రాప్ అవుతూ ఉంటారు. సో మళ్ళీ వేరే స్టూడెంట్కి అడ్మిషన్ ఇస్తూ ఉంటాము. పిల్లలు హాస్టల్లో ఉండడానికి సంసిద్ధంగా లేకపోవడం వలన డ్రాప్ అవడమే తప్పించి ఇక్కడ ఏర్పాట్ల గురించి కానీ మేము ప్రొవైడ్ చేస్తున్నటువంటి విషయాల గురించి కానీ అయితే డౌట్ లేదు. మహిళా సాధికారికత వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ముందుకు వచ్చే టైంలో ఒక అధికారిగా బాలికలకి మీరు ఇచ్చే సలహా ఏంటి? చదువు ఒక్కటే మన విజయానికి నాంది అండి. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం చదువు ద్వారానే నీకేం అవకాశాలు ఉన్నాయో, నువ్వు ఎలా విజయం సాధించగలవో తెలుసుకునే వెసులుబాటు ఉంది. నీ మీద జరిగే అన్యాయాలకి అక్రమాలకి ఎదురొడ్డి నిలబడటానికి అవకాశం కేవలం చదువు మాత్రమే కల్పిస్తుంది. కాబట్టి చదవాలి. 10th కాదు, ఇంటర్ కాదు, డిగ్రీ వరకు కనీసం చదవగలగాలి ఆడపిల్లలు. సో బయటికి పంపిస్తే ఆడపిల్లలకి రక్షణ లేదు, అఘాయిత్యాలు ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నారు. కాబట్టి కేజీబీవీల్లో కేవలం మహిళలు మాత్రమే ఉంటారు ఎంప్లాయీస్గా, బాలికలకి మాత్రమే అడ్మిషన్స్. కాబట్టి చాలా టీజింగ్ రిలేటెడ్ ఇష్యూస్ తగ్గిపోతాయి. సేఫ్టీ ఎక్కువ ఉంది. తల్లిదండ్రుల్లో కేజీబీవీల మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకం ఏంటంటే భద్రత. కేజీబీవీలో ఉంచితే అమ్మాయికి ముందు భద్రత ఉంటుంది. ఆ భద్రత ఇచ్చేటువంటి భరోసాతోటి చదువుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. చదువుని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయొద్దు. కేజీబీవీలు మీకు ఎప్పుడు అవకాశాన్ని కల్పిస్తూనే ఉంటాయి చదువుకోవడానికి. దయచేసి అందరూ చదువుకోండి. థ్యాంక్ యూ మేడం. కేజీబీవీల గురించి రాకీ మీడియాకి విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.